ఊపిరిగా ఉంటూ శ్రీమాన్ యజమాన్యాలు కొన్ని భయపెట్టించిన ఉద్యోగం తీసేస్తామన్నా ఎన్ని రకాలుగా ప్రయోగించిన భయపడకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మా ఉద్యోగం పోయినా పర్వాలేదని నాటి నుంచి నేటి వరకు తెగించి కొట్టాలి. తెలంగాణ ఉద్యమానికి వెన్నెంతగా ఉన్నటువంటి తెలంగాణ జర్నలిస్ట్ అందరూ కూడా శిరస్సు నుంచి మరొకసారి ఉద్యమాలను నిర్వహిస్తూ సరిగ్గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి పార్టీ పెట్టినప్పుడు అంతకుముందు ఆ తర్వాత మీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఆ రోజుల్లో తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించడానికి భయపడినటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చిన మీటింగ్లో కొంతమంది అటెండ్ కావాలన్నా మనసులో తెలంగాణ వాళ్ళు ఉన్నారా బయటకు వస్తే మీరు ఏం కుట్ర చేస్తారో అని భయపడుతున్న సందర్భంలో ప్రతి సమావేశానికి వచ్చినటువంటి తెలంగాణ జర్నలిస్టులు భయపడి రాకపోయినా 10 మంది వచ్చినా 100 మంది వచ్చినట్టు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినట్టు తెలంగాణ అన్యాయం ఎక్కడ జరిగా ఉన్నా వాళ్ళకు తోచిన రీతిలో ప్రజలను చెరవేసినట్టు కొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టుకొని మీడియా సెంటర్లు పెట్టుకోవడమో లేకపోతే చిన్న పత్రికలు పెట్టుకోవడమో రకరకాల పద్ధతుల ద్వారా కరపత్రాల ద్వారా కూడా తెలంగాణ ప్రజానికాన్ని చెరవేసి ఉద్యమాన్ని ఉగత్తున లేపేటువంటి తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ప్రజల గుండెల్లో నేటికి ఉన్నారు. తెలంగాణ తెచ్చింది ఎవరంటే రాజకీయ పార్టీ ఆలోచించిన కేసీఆర్ గారు అయితే విద్యార్థులు ఉద్యోగులు జర్నలిస్టులు ప్రజా సంఘాలు 4 మూల స్తంభాల దాకా ఈరోజు బలవంత మోసినందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ నుంచి ఈరోజు మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. చాలా మంది పెద్దలు మాట్లాడినాక 2 విషయాలు. సరే మీకు అందరూ కూడా ప్రజలకు తెలుసు మీరేంటో, మీ త్యాగాలేంటో, మీ బాధలేంటో, మీ కష్టాలేంటో, మీకు ఎన్ని జీతాలు వస్తున్నాయి, మీకు ఏ రకంగా ఉంది, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, మీ ఇంట్లో ఏ పరిస్థితి ఉంది, మీ పిల్లలు చదువుతున్నారా లేదా, మీరు 3 మూటలు తింటున్నారా లేదా, మీరు ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎంత చదువుకున్నారు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటని కొంతమంది అక్కడైతే మంచి కూడా వచ్చు. కానీ 90% మంది మొత్తం కూడా బాగా చేరువని అందరూ పరిశాని అనే రీతిలో ఈరోజు తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా ఉన్న సంగతి తెలుసు. మనకి ఆరోగ్యవంతంగా చనిపోయేటువంటి వాళ్ళు, పిల్లలను చదివించుకోలేటువంటి వాళ్ళు, ఎన్నో కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు, బయట ఏదైనా పని చేసుకుందామంటే ఇంతవరకు వచ్చి మమ్మల్ని పని చేసుకోవాలని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు, ఎన్నో కష్టాలు ఇప్పటికి కూడా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఈ సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అంటే తెలంగాణ జర్నలిస్టులే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడక ముందు మన సమావేశంలో మాట్లాడడం జరిగింది, రాష్ట్రం వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్టులు ఆదుకుంటాం, వాళ్ళకి ఇల్లు ఇస్తాం, వాళ్ళకి అనేక రకాలుగా భద్రత కల్పిస్తాం, హెల్త్ కార్డు ఇస్తాం, దాదాపు 100 కోట్ల పైగా బడ్జెట్ కేటాయిస్తాం, అవసరమైనటువంటి వాళ్ళకందరూ కూడా ఇళ్ల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 13-14 సంవత్సరాలుగా పోరాటం చేసిన నాయకుడికే ఈరోజు పక్కన కట్టారు కనుక, ఆ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక స్వయంగా ప్రకటించిండు. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చండి అనుకుంటా ఉన్నాం. నాయన నరసింహారెడ్డి గారు మేము ఖచ్చితంగా జర్నలిస్ట్ అంటే మేము ఎప్పుడు కూడా మా ఉద్యోగ సంఘం కావచ్చు, ప్రజా సంఘం కావచ్చు, ఎవరు కూడా ఒక ప్రేమ ఇంట్లో మా సొంత మీటింగ్ ఇది, మా సొంతం సంఘం మీటింగ్ ఇది అని భావించి వచ్చినటువంటి వాళ్ళే చాలా మంది మేము ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ ఉంది. మా మంత్రి గారు మేము కూడా మీరు ఎప్పుడో వెళ్దామన్నా కూడా సమస్యల పైన చర్చించడానికి, అమలు పరచడానికి అవసరం అనుకుంటే ఏ యజమానులైనా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీ పైన దౌర్జన్యంగా ఇంకే విధంగా భయపెట్టించడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ యజమానులతో మాట్లాడి అనేక రకాలుగా కార్మిక చట్టం ప్రకారం మీకు అన్ని రకాలుగా హక్కులు కలిగేటట్టు కూడా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. కాబట్టి ఎలాంటి సందేహం లేదు. ఈరోజు చాలా మందికి నెలకు
లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత కనీసం ఇల్లు కొనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి యజమానులు కూడా మనం చూసాం. కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి సాధన విధానం ఉండేటట్లు చిన్న పత్రికలు కూడా అవన్నీ కూడా తెలంగాణ పత్రికలు చిన్న పత్రికలు కూడా అవి నిలబెట్టుకునేటట్లు ఇళ్ల స్థలాలు హెల్త్ విషయంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేశారు. ఆలస్యంగా మా మంత్రి గారు మేము వెళ్ళి మా అల్లనారాయణ గారు కూడా ఈరోజు బుద్ధస్థానంలో కనుక ఖచ్చితంగా వెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా బాగా జరుగుతూ ఉంది. రాష్ట్రం వచ్చినటువంటి సంతోషం కూడా లేకుండా మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని మనం తపన పడతా ఉంటే అది మనం కూడా కాలు పట్టి చూస్తూ అది మనం కూడా మనకి ఇబ్బందులు పాలు చేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది, మా గుప్పిట్లో ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే తెలంగాణ కావాల రీతిలో కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ఇంకా రకరకాల అంశాల్లో ఉద్యోగుల విషయంలో ఉద్యోగుల నిరుద్యోగ విషయంలో కూడా పత్రానికి కూడా రాజ్యాంగం చేస్తూ అనేక రకాల ఇబ్బందులు పెడుతుందండి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం, లక్షల కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా అనేకమైన ఉన్నాస్తులను కాపాడుతున్నాం అంటే ఉన్నాస్తు కూడా కాజేయడానికి అనేక కుట్రలు కుటుంబాలు పనులు